మాఘపురాణము 4వ అధ్యాయము. సుమిత్రుని కథ. పార్వతీదేవి శివుని మాటలు విని, స్వామి, మరి గురుకన్యా సంగమం చేసిన ఆ సుమిత్రుడు సుదేవుని శిష్యుడు, అతడేమయ్యనో వాని వృత్తాంతము ఎరుగగోరుచున్నాను. దయవుంచి దానిని వివరింపుడని కోరగా శివుడిట్లు పలికెను. పార్వతి, సరి అయిన ప్రశ్న అడిగితివి, వినుము. సుదేవుని శిష్యుడును తాను చేసిన గురుపుత్రిక సంగమమునకు పశ్చాత్తాపడెను. చనిపోవదునని గురుపుత్రిక బెదిరించుటచే భయపడి ఆమెతో వ్యభిచరించుతునని అతడు బాధపడుచుండెను. తుదకు తనలోని బాధను భరింపలేక గురువు వద్దకు వచ్చి నమస్కరించి ఇట్లు పలికెను. గురువర్య, పూర్వము నేను మీ వద్ద చదువుచున్నప్పుడు ఒకనాడు సమిధలు మున్నగు వాటికై అడవికి మీ ఆజ్ఞ చేపోతిని. మీ కుమార్తెయు బంతితో ఆడుకొనుచు నాతో మీరు చూచుచుండగానే అడవికి వచ్చినది. అచ్చట నిర్జరమైన ఏకాంత మనోహర ప్రదేశమున నన్ను తన కోరిక తీర్చవలసిందిగా బలవంతం పెట్టినది. నేను అందుకు అంగీకరించలేదు. అప్పుడు ఆమె, ఓయి, నీవు నా మాట విని నన్ను కూడనిచో నేనిచటనే ప్రాణములను విడిచెదను అనగా బలవంతముగా ఆత్మహత్యను చేసుకుందును. నేను లేకుండా నీవు ఇంటికి పోయినచో నా తండ్రి నా కుమార్తె ఎక్కడని అడిగినా నీవేమి చెప్పగలవు? నీ గురువైన నా తండ్రి నా ఎందలి ప్రేమచే నిన్ను తప్పక శపించును. మూఢుడా, ఇప్పటికైనాను నన్ను పొంది సుఖించుము. నన్ను వేగముగా కౌగిలించుకొనుము. రమ్ము, నా కోరికను తీర్చమని అనేక విధముల నిర్బంధించినది. నేనును మీ శాపమునకు భయపడి ఆ అరణ్యమున మీ పుత్రికతో రమించి ఆమె కోరికను తీర్చి తిని, తర్వాత ఈ విషయము మీకు చెప్పుటకు భయపడి తిని, మీ కుమార్తె చేసిన ద్రోహము వలన నేను పాపమును పొంది తిని. దయ ఉంచి క్షమించి ఈ పాపమునకు ప్రాయశ్చిత్తమును బోధింపుడని ప్రార్థించెను. సుమిత్రుని మాటలు విని సుదేవుడు కొంతసేపు విచారించినట్లు పలికెను. ఓయి, నీవు ఇతరుల ఒత్తిడికి లోనై చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తమును అడుగుచున్నావు. వినుము. అన్ని నదులలో మిక్కిలి ఉత్తమమైన గంగా తీరమునకు పోయి 12 సంవత్సరాల పాటు తపమాచరింపుము. అదియే నీకు తగిన ప్రాయశ్చిత్తము అని పలికెను. శిష్యుడైన సుమిత్రుడును గురువు చెప్పిన ఉపదేశమును పాటించి గంగా తీరమునకు ప్రయాణమయ్యను. అతడు తన ప్రయాణములో ఒక చోట ఒక దివ్యమైన ఆశ్రమమును చూసెను. ప్రయాణము వల్ల అలసిన అతడు అక్కడ విశ్రమింపదలిచెను. అచ్చటి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగు వారితో మాఘస్నానము చేసి శ్రీహరిని ఆ సరస్సు తీరమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడును వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతం ఎట్టిది? దయ ఉంచి వివరింపుడని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించున్నది ఏ దైవము? దయ ఉంచి చెప్పుడని అడిగెను. తన ప్రయాణములో దివ్యమైన ఆశ్రమమును ఒకదానిని చూసినటువంటి సుమిత్రుడు ఆ ఆశ్రమంలో విశ్రమింపదలచగా అక్కడి వారందరూ శిష్యులు, మిత్రులు, కుటుంబ సభ్యులు మున్నగ వారందరితో కలిసి మాఘస్నానం చేసి శ్రీహరిని అస్థిరపురమున పూజించి మాఘపురాణమును వినుచుండిరి. సుమిత్రుడు వారికి నమస్కరించి, మీరు చేయు వ్రతమెట్టేటిది? దయ ఉంచి వివరింపమని ప్రార్థించెను. ఈ వ్రతమునకు ఫలమేమి? దీనిని చేసినచో ఏ లోకము కలుగును? మీరు పూజించినది ఏ దైవము? దయ ఉంచి చెప్పుడని అడిగెను. వీని ప్రార్థనను వినివారు తమలో ఒకడైన సత్యవ్రతుడను వాణ్ణి సుమిత్రుడు అడిగిన విషయమును వివరింపమని నియమించిరి. సత్యవ్రతుడు సుమిత్రుడితో ఈ విధంగా పలుకుతాడు. ఓయి, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున నది, సరస్సు మున్నగ వానియందు స్నానము చేసినవాడు శ్రీహరికి ఇష్టుడగును. ఇట్లు మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసి అదే తీరమున శ్రీహరిని అర్చించి శ్రీవారి మహిమలను వివరించు పురాణమును వినుచు మాఘమాసమంతయు గడుపుట పుణ్యప్రదమైన వ్రతము. మాఘస్నానము ఆచరించినవాడు సత్య శౌచములను విడిచినవాడు, పరులను నిందించువాడు, బ్రహ్మహత్య చేసిన వానితో సమానులు, అబద్ధపు సాక్ష్యమును చెప్పినవాడు దురాచారుడు, స్త్రీ సాంగత్యలోలుడు, మాఘమాస స్నానము మానినవాడు బ్రహ్మహత్య చేసిన వానితో సమానమగును. తోటలను కూల్చినవాడు, కన్యలను అశ్వములను అమ్మినవాడు, చెరువుగట్టును తెగగొట్టినవాడు, పరస్త్రీ సాంగత్యము కలవాడు, దేవద్రవ్యము అపహరించువాడు, తానిచ్చిన దానిని దొంగలించినవాడు, మద్యపానలోలుడు, అనిన మాటను తప్పినవాడు, పెద్దలను, దేవతలను, బ్రాహ్మణులను ద్వేషించువాడు, దేవునికి నివేదన చేయని అన్నము తినువాడు, పితృశేషాన్న భోజనుడు, సోదరుని భార్యతో రమించువాడు, అసత్య భాషణుడు, భుజించుచు
అపవిత్రుల మాటలను వినువాడు, పురాణ శ్రవణమును, వివాహాది శుభకార్యములను పాడు చేయువాడు, తల్లిదండ్రులను ద్వేషించువాడు, వీరందరూ పాపాత్ములే సుమా. మేము చేయిచున్న ఈ మాఘమాస వ్రతమును పాటించినచో ఈ పాపుల బుద్ధులు మారి పరిశుద్ధులై పుణ్యములను పొందుతారు. మాఘస్నానము చేసి నదీ తీరమున తులసి దళములతో మాధవుని అర్చించిన వాని పుణ్యము మితిలేనిది సుమా. వ్రతాంతమున చేయు అన్నదానము శుభఫలప్రదము. ఈ వ్రతం ఆచరించిన వానికి పునర్జన్మ ఉండదు అని సత్యవ్రతుడు మాఘస్నాన వ్రతఫలమును పెక్కు విధములుగా వివరించెను. సుమిత్రుడును వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వానికి వివరించెను. గంగా తీరంలో మాఘమాస స్నానము వివరించిన సుమిత్రుడు వారికి తాను చేసిన పాపమును, గురువు చెప్పిన ప్రాయశ్చిత్తమును వివరించెను. అప్పుడు వారు మాఘస్నానమును 3 దినములు చేసిన సర్వపాపములు నశించును. కావున ఈ మాసమున ఇంకను 3 దినములు మిగిలియున్నవి. ఈ 3 దినములను మాఘస్నానం ఆచరించి ప్రాయశ్చిత్తముగా గంగా తీరమున తపము చేయమని సుమిత్రునకు హితము పలికిరి. సుమిత్రుడును వారి మాట ప్రకారము మాఘమాసము చివరిలో మిగిలిన 3 దినములను మాఘస్నానము చేసి గంగా తీరమునకు పోయి ప్రాయశ్చిత్త తపమును ఆరంభించెను. అతడు ఇంద్రియమును అదుపులో ఉంచుకొని శీతోష్ణముల దుస్సహతను సహించుచు నిశ్చల చిత్తముతో వ్యాసాగ్రస్తస్య దృష్టి అయి శ్రీహరిని ధ్యానించుచుండెను. మోక్షదాయకుడైన శ్రీహరిని శంఖ చక్ర గద పద్మ విభూషిత చతుర్బాహునిగను, కౌస్తుభమాలాలంకృతిగను, పీతాంబరునిగను, హార కిరీటాది మండితునిగను, లక్ష్మీ సమేతుడుగను ధ్యానించుచు మనసు అతనిపై లగ్నము గావించి తపించుచుండెను. నిశ్చలమైన అతని తపము తీవ్రమై వర్ణింపరాని రీతిలో నుండెను. ఈ విధముగా 12 సంవత్సరములు గడిచినవి. అయినను మానక అతడిట్లు తపమాచరించుచు ఉండగా చక్రపాణియగు శ్రీహరి కృపా విశేషమునంది అనుగ్రహితుడై మాఘస్నాన ప్రభావముచే గంగాతీర తపశ్చర్యచే కేవల ప్రాయశ్చిత్తమునే కాక మోక్షమును కూడా పొందెను. పార్వతి, నీవడిగిన సుదేవ శిష్యుడగు సుమిత్రుని వృత్తాంతము పూర్తిగా చెప్పి తిని సుమిత్రుని పాప వినాశనమును, పుణ్యప్రాప్తిని వివరించుచు ఈ కథను మాఘస్నానము చేసినవాడు శ్రీహరి పూజానంతరము ఒకసారి చదివినను వైకుంఠముకు చేరును. వాని పితృదేవతలను తమ పాపములను పోగొట్టుకుని వైకుంఠమునకు చేరుదురు. చందోవిహీనమైన మంత్రము, ఓంకారము లేని తపస్సు, మాఘస్నాన పూజాదులు లేని ధర్మాచరణ వ్యర్థములు సుమా అని శివుడు పార్వతికి వివరించెను. రేపు 5వ అధ్యాయము తెలుసుకుందాం. సెలవు.